నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము అష్టపంచాశః సర్గః. 58వ సర్గ. సంపాతి తన రెక్కలు కాలిపోయిన వృత్తాంతమును చెప్పుట, రావణుని నివాస స్థానమును గూర్చి తెలుపుట, వానరుల సహాయముతో సముద్ర తీరమునకు వెళ్లి సోదరునకు తర్పణములు ఇచ్చుట. ఇత్యుక్తః కరుణం వాక్యం వానరైస్త్యక్త జీవితైః సబాష్పో వానరాన్ గృధ్రః ప్రత్యువాచ మహాస్వనః. ప్రాణములు విడచుటకు సిద్ధమైన ఆ వానరులు పలికిన జాలిగొలుపు మాటలు విని సంపాతి కన్నీళ్లు కార్చుచు ఉచ్చైస్వరముతో వారితో ఇట్లు పలికెను. యవీయాన్ సమమభ్రాతా జటాయుర్నామ వానరాః యమాఖ్యాతహతం యుద్ధే రావణేన బలీయసా. ఓ వానరులారా, బలవంతుడైన రావణుని చేత యుద్ధములో చంపబడినట్లు మీరు చెప్పుచున్న ఆ జటాయువు నా తమ్ముడు. వృద్ధ భావాదపక్షత్వా శృణ్వంస్తదపి మర్షయే నహి మే శక్తిరస్త్యద్య భ్రాతుర్వైర విమోక్షణే. నేను ఈ విషయము విన్నను, వార్ధక్యము చేతను నాకు రెక్కలు లేకపోవుట చేతను సహించి ఉన్నాను. నా సోదరుని వైరమునకు ప్రతీకారము చేయుటకు నాకు ఇప్పుడు శక్తి లేదు. పురా వృత్రవధే వృత్తే సచాహం చ జయైషిణౌ ఆదిత్యముపయాతౌ స్వోజ్వలంతం రశ్మిమాలినం. పూర్వము వృత్రాసుర వధ జరిగిన కాలములో ఆ జటాయువు నేను జయమును కోరుచు అనగా పోటీపడుచు కిరణముల పంక్తులతో ప్రజ్వలించుచున్న సూర్యమండలము వైపు ఎగిరితిమి. ఆవృత్యాకాశ మార్గేణ జవేన స్మగతౌ భృశం మధ్యం ప్రాప్తేతు సూర్యేతు జటాయురవసీదతి. మేమిద్దరము మహావేగముతో ఆకాశ మార్గమును ఆవరించి వెళ్ళితిమి. సూర్యుడు ఆకాశ మధ్యమును చేరగానే జటాయువు క్షీణించెను. తమహం భ్రాతరం దృష్ట్వా సూర్యరశ్మిభిరర్దితం పక్షాభ్యాం ఛాదయామాస స్నేహాత్ పరమ విహ్వలం. నా సోదరుడైన జటాయువు సూర్య కిరణముల చేత పీడింపబడుట చూచి నేను చాలా వ్యాకులుడనైన అతని స్నేహము వలన రెక్కలతో కప్పితిని. నిర్దగ్ధపత్ర పతితో వింధ్యేహం వానరర్షభాః అహమస్మిన్ వసన్ భ్రాతు ప్రవృత్తిం నోపలక్షయే. ఓ వానర శ్రేష్ఠులారా, రెక్కలు కాలిపోవుటచే నేను ఈ వింధ్య పర్వతముపై పడిపోయితిని. ఇక్కడ నివసించుచున్న నాకు నా సోదరుని వృత్తాంతము తెలియలేదు. జటాయుషస్త్వేవ ముక్తో భ్రాతా సంపాతి నాతదా యువరాజో మహాప్రాజ్ఞ ప్రత్యువాచాంగదస్తదా. జటాయువు సోదరుడైన సంపాతి మాటలు విని అప్పుడు యువరాజు మహాబుద్ధిమంతుడు అయిన అంగదుడు మరల ఇట్లు పలికెను. జటాయుషో యది భ్రాతా శ్రుతం తే గదితం మయా ఆఖ్యాహి యది జానాసి నిలయం తస్య రక్షసః. నీ మాటలను అన్నింటినీ వింటిని. నీవు జటాయువు సోదరుడివి అయినచో ఆ రాక్షసుని స్థానమును గూర్చి నీకు తెలిసినచో చెప్పుము. అదీర్ఘదర్శినం తం వై రావణం రాక్షసాధమం అంతికే యది వా దూరే యది జానాసి శంసనః. దీర్ఘదృష్టి లేని ఆ రాక్షసాధముడైన రావణుడు ఇక్కడకు సమీపమునందు గాని దూరమునందు కాని ఎక్కడ ఉన్నాడో నీకు తెలిసినచో చెప్పుము. తతో బ్రవీన్ మహాతేజా భ్రాతా జ్యేష్ఠో జటాయుషః ఆత్మానురూపం వచనం వానరాన్ సంప్రహర్షయన్. పిమ్మట మహాతేజశాలి జటాయువు జ్యేష్ఠ సోదరుడు అయిన సంపాతి
వానరులకు సంతోషము కలిగించుచు తనకు తగిన మాటను ఇట్లు పలికెను. నిర్దగ్ధ పక్షో గృధ్రోహం గతవీర్య ప్లవంగమాః వాంగ్మాత్రేణాపి రామస్య కరిష్యే సాహ్యముత్తమం. ఓ వానరులారా, రెక్కలు కాలిపోయి పరాక్రమము నశించిన గ్రద్దనైన నేను మాట మాత్రము చేతనైన రామునకు ఉత్తమమైన సహాయము చేసెదను. జానామి వారుణాన్ లోకాన్ విష్ణోస్త్రైవిక్రమానపి దేవాసుర విమర్దాంశ్చ హ్యమృతస్య విమంథనం. జలము అధికముగా ఉండు వరుణ లోకములను, విష్ణువు 3 అడుగుల చేత ఆక్రమించిన భూమియాది లోకములను, దేవాసుర యుద్ధములను, అమృత మథనమును నేను ఎరుగుదును. రామస్య యదిదం కార్యం కర్తవ్యం ప్రథమం మయా జరయా చ హృతం తేజ ప్రాణాశ్చ శిథిలా మమ. నేను ఈ రాముని కార్యమును ముందుగా చేయవలయును. ముసలితనము నా తేజస్సును హరించి వేసినది, ప్రాణములు శిథిలమైనవి. తరుణీరూప సంపన్నా సర్వాభరణ భూషిత హ్రియమాణా మయా దృష్టా రావణేన దురాత్మనా క్రోశంతీ రామ రామేతి లక్ష్మణేతి చ భామిని భూషణాన్యపవిధ్యంతి గాత్రాణి చ విధున్వతి. రూప సంపన్నురాలు, సమస్తమైన అలంకారములు అలంకరించుకొన్నది అయిన ఒక యువతిని దుర్బుద్ధి అయిన రావణుడు హరించుకొని పోవుచుండగా నేను చూచితిని. ఆమె అలంకారములను క్రింద పడవేయుచు అవయవములు కొట్టుకొనుచు రామా రామా లక్ష్మణ అని అరచుచుండెను. సూర్య ప్రభేవ శైలాగ్రే తస్యాః కౌశేయముత్తమం అసితే రాక్షసే భాతి యథా విద్యుదివాంబరే. నల్లనైన ఆ రాక్షసుని శరీరము మీద ఉత్తమమైన ఆమె పట్టు వస్త్రము పర్వతాగ్రము మీద సూర్యకాంతి వలె, ఆకాశము మీద మెరుపు వలె ప్రకాశించుచుండెను. తాంతు సీతామహం మన్యే రామస్య పరికీర్తనాత్ శ్రూయతాం మే కథయతో నిలయం తస్య రక్షసః. ఆమె రాముని పేరును పదే పదే కీర్తించుచుండెను కాన ఆమె సీతయే అని తలచెదను. ఆ రాక్షసుని నివాసమును గూర్చి చెప్పెదను వినుడు. పుత్రో విశ్రవస సాక్షాత్ భ్రాతా వైశ్రవణస్య చ అధ్యాస్తే నగరీం లంకాం రావణో నామ రాక్షసః. విశ్రవసుని పుత్రుడు, సాక్షాత్తు కుబేరుని సోదరుడు అయిన రావణుడు అను రాక్షసుడు లంకా నగరములో నివసించుతున్నాడు. ఇతో ద్వీప సముద్రస్య సంపూర్ణే శతయోజనే తస్మిన్ లంకాపురీ రమ్యా నిర్మితా విశ్వకర్మణా. ఇక్కడ నుండి పూర్తి 100 యోజనముల దూరమునందు సముద్రములో ఒక ద్వీపము ఉన్నది. ఆ ద్వీపమునందు విశ్వకర్మ నిర్మించిన రమ్యమైన లంకయను పట్టణము ఉన్నది. జాంబూనదమయైర్ద్వారైశ్చిత్రైః కాంచన వేదికైః ప్రాసాదైర్హేమవర్ణైశ్చ మహద్భిః సుసమాకృతా ప్రాకారేణార్కవర్ణేన మహతా చ సమన్వితా. ఆ లంకా పట్టణమునందు చిత్రములైన బంగారు వికారములైన ద్వారములు, బంగారు వేదికలు గల సువర్ణ ఛాయ గల పెద్ద ప్రాసాదములు ఉన్నవి. దాని చుట్టూ సూర్యుని వంటి వర్ణము గల గొప్ప ప్రాకారమున్నది. తస్యాం వసతి వైదేహీ దీనా కౌశేయ వాసిని రావణాంతఃపురే రుద్ధా రాక్షసీభిః సురక్షితా జనకస్యాత్మజాం రాజ్ఞస్తస్యాం ద్రక్ష్యథ మైథిలీం. ఆ లంకా పట్టణములో రావణుని అంతఃపురమునందు నిరోధింపబడి దీనురాలైన సీత పట్టు వస్త్రమును ధరించి నివసించియున్నది. రాక్షస స్త్రీలు ఆమెను బాగుగా రక్షించుచున్నారు. మహారాజైన జనకుని కుమార్తెయైన సీతను మీరు అక్కడ చూడగలరు. లంకాయామథ గుప్తాయాం సాగరేణ సమంతతః సంప్రాప్య సాగరస్యాంతం సంపూర్ణం శతయోజనం ఆసాద్య దక్షిణం తీరం తతో ద్రక్ష్యథ రావణం.
తత్రైవ త్వరితాః క్షిప్రం విక్రమధ్వం ప్లవంగమాః. ఓ వానరులారా, పూర్తి శతయోజనముల దూరమున్న సాగరము అంతమును పొంది దక్షిణ తీరము చేరి 4 ప్రక్కల సముద్రము చేత రక్షింపబడుచున్న లంకలో మీరు రావణుని చూడవచ్చును. మీరు శీఘ్రముగా వెళ్లి అక్కడనే మీ పరాక్రమమును చూపుడు. జ్ఞానేన ఖలు పశ్యామి దృష్ట్వా ప్రత్యాగమిష్యథా ఆద్యః పంథాః కులింగానాం ఏ చాన్యే ధాన్యజీవినః ద్వితీయో బలిభోజానాం ఏ చ వృక్షఫలాశనాః భాసాస్తృతీయం గచ్చంతి క్రౌంచాశ్చ కురరైః సహ స్యేనాశ్చతుర్థం గచ్చంతి గృధ్రా గచ్చంతి పంచమం. నేను జ్ఞాన దృష్టితో చూచుచున్నాను. మీరు సీతను చూచి తిరిగి రాగలరు. కులింగ పక్షులు, ధాన్యమును తిని జీవించు ఇతర పక్షులు ఆకాశమునందు భూమికి దగ్గరగా ఉన్న మొదటి మార్గమునందు ఎగురగలవు. కాకులు, వృక్షముల ఫలములను తిను ఇతర పక్షులు 2వ మార్గమునందు ఎగురగలవు. భాస పక్షులు, క్రౌంచ పక్షులు, గోరెంకలు 3వ మార్గమునందు ఎగురగలవు. డేగలు 4వ మార్గమునందు, గ్రద్దలు 5వ మార్గమునందు ఎగురగలవు. బల వీర్యోపపన్నానాం రూపయౌవనశాలినాం షష్ఠంతు పంథా హంసానాం వైనతేయ గతిః పరా వైనతేయాచ్చ నో జన్మ సర్వేషాం వానరర్షభాః. ఓ వానర శ్రేష్ఠులారా, గొప్ప బలము, పరాక్రమము, రూపము, యవ్వనము గల హంసలు 6వ మార్గమునందు ఎగురగలవు. గరుత్మంతుని గతి, అరుణుని గతి దానికంటే ఉన్నతమైనది. మేమందరము వినతాపుత్రుడైన అరుణుని సంతతి వారము. గర్హితం తు కృతం కర్మ ఏన స్మ పిశితాశనః ప్రతికార్యం చ మే తస్య వైరం భ్రాతృకృతం భవేత్. క్రూరుడైన ఆ రావణుడు సీతాపహరణము అను నింద్యమైన పని చేసినాడు. అతడు నా సోదరుని చంపినందుకు నేను ప్రతిక్రియ కూడా చేయవలసి ఉన్నది. ఇహ స్థోహం ప్రపశ్యామి రావణం జానకీం తథా అస్మాకమపి సౌవర్ణం దివ్యం చక్షుర్బలం తథా. నేను ఇక్కడ నుండియే రావణుని, జానకిని కూడా చూడగలుగుచున్నాను. గరుత్మంతునకు ఎట్టి దివ్యమైన నేత్రము, బలము ఉన్నవో అట్టివే మాకు కూడా ఉన్నవి. తస్మాదాహార వీర్యేణ నిసర్గేణ చ వానరాః ఆయోజనశతాత్ సాగ్రాద్ వయం పశ్యామ నిత్యశః. అందుచేత ఓ వానరులారా, ఆహార బలము చేతను, జాతి స్వభావము చేతను మేము నిత్యము యోజన శతమును మించి చూచుచుందుము. అస్మాకం విహితా వృత్తిర్నిసర్గేణ చ దూరతః విహితా పాదమూలేతు వృత్తిశ్చరణ యోధినాం. స్వభావము చేతనే మాకు ఆహారము చాలా దూరమునందు విధింపబడినది. కోళ్లకు వాటి పాదముల క్రిందనే ఆహారము ఏర్పరపబడినది. ఉపాయో దృశ్యతాం కశ్చిల్లంఘనే లవణాంభసః అభిగమ్యతు వైదేహీం సమృద్ధార్థాగమిష్యథా. ఈ లవణ సముద్రమును దాటుటకు ఏదైనా ఉపాయమును ఆలోచించుడు. సీతను చూచి కార్యసిద్ధిని పొంది తిరిగి వెళ్లగలరు. సముద్రం నేతుమిచ్ఛామి భవద్భిర్వరుణాలయం ప్రదాస్యామ్యుదకం భ్రాతు స్వర్గతస్య మహాత్మనః. మీరు నన్ను సముద్రము దగ్గరకు తీసుకుని వెళ్లవలెను అని కోరుచున్నాను. స్వర్గస్థుడైన ఉత్తమ బుద్ధి కల నా సోదరునకు తర్పణమును ఇచ్చెదను. తతో నీత్వాతు తం దేశం ధీరే వదన దీపతేః నిర్దగ్ధపక్షం సంపాతిం వానరాః సుమహౌజసః తం పునః ప్రాపయిత్వా చ తం దేశం పతగేశ్వరం బభూవుర్వానరాః హృష్టాః ప్రవృత్తిముపలభ్యతే. పిమ్మట గొప్ప తేజస్సుగల ఆ వానరులు రెక్కలు కాలిపోయిన ఆ సంపాతిని సముద్ర తీరమునందు సముద్రమునకు దగ్గరగా ఉన్న ప్రదేశమునకు తీసుకుని వెళ్లి మరల ఆతనిని వెనుకటి ప్రదేశమునకు చేర్చిరి. సీతా వృత్తాంతము తెలియుటచే
ఆ వానరులందరూ సంతోషించిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే కిష్కింధాకాండే 850 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోऽस्तुते. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ